ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఈ దినము ప్రభు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినము ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే మరి యొక్క నూతన ఆయుష్కాలపు దినమును ఆయన దయ ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిని బట్టి కూడా నీ సహనమును నీ ఓర్పును కోల్పోనివద్దు. అవును, శ్రమల యందు సహనము కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రభు అనుగ్రహించే, ప్రభు చేయబోయే గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములను ఓపికతో ఎదురు చూడమని ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనమును చదువుకుందాం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవిత అనుభవము మనము చూసినప్పుడు ఎంతో సహన అనుభవము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సహించిన వారిని ధన్యులుగా ప్రభు, అవును, సహనము, ఓర్పు లేక పట్టుదల అనేది మనము కలిగి ఉండాలి. శ్రమల యందు ఓర్పు కలిగిన వారముగా, పట్టుదల కలిగిన వారముగా, సహనము కలిగిన వారముగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ శ్రమ కలిగిన అనుభవంలో నీవు ఉన్నావు? నీ కొరకే ప్రభు ఈ మాట అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అది ఏ పెద్ద సమస్య అయినా, అది మరి నీవు భరించలేనంత సమస్య అయినా ప్రభు నీ పట్ల జాలి కనికరము కలిగిన దేవుడుగా, ఆయన నీకు తోడుగా ఉన్నాడని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మరి వ్యవసాయకుడు తన యొక్క పొలమును దున్ని, మరి ఈ యొక్క పై వచనములో ఉంటుంది కదా, 7వ వచనం, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి యొండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. హల్లెలూయా, అవును కదా. వ్యవసాయకుడు విలువైన భూఫలము కొరకు ఓపికతో తొలకరి వర్షం కడవరి వర్షము కొరకు ఏ విధంగా కనిపెట్టుకొని ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడో, నీ పట్ల ప్రభు చేయబోయే కార్యములను ఓపికతో పట్టుదలతో నీ సహనమును కోల్పోనివ్వకుండా ఆయన ఇచ్చిన వాగ్దానములను పొందుకొని దేవునిలో బలము తెచ్చుకో. యోబు మరి ఎంతో న్యాయవంతుడు, యథార్థవంతుడు కదా. యోబు అనుభవించిన శ్రమలు ఈ మనుషులు మరి ఈ లోకములో ఎవరు కూడా, అవును, అట్టి రీతిగా అనుమతించబడలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా యోబు మనకెంతో మాదిరికరంగా ఉన్నాడు. ఏ మాట వలన కూడా దేవుణ్ణి దూషించిన వాడు కాదు, దేవుని ప్రశ్నించిన వాడు కాదు, దేవుని విషయంలో సనిగిన వాడు కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మన సహనము సకల జనులకు తెలియబడే విధంగా మన ఆధ్యాత్మిక జీవితం ఉండాలే కానీ సణుగుడు, గొనుగుడు, నిరాశ, నిస్పృహ, అవును, అవి మరి దేవుని బిడ్డలకు ఎంత మాత్రము కూడా సరిపడవు. ఆయన బిడ్డలు శ్రమల యందు ఓర్పు కలిగిన వారై, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారై దేవుడు చేయబోయే కార్యాలను, అవును, ఆ వ్యవసాయకుడు మరి ఆ కడవరి వర్షం తొలకరి వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లు ఓపికతో ఆయన నీ పట్ల జరిగించే గొప్ప ఆశీర్వాదములను, విడుదలను, నెమ్మదిని, ఆరోగ్యమును, స్వస్థతను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసముతో, నమ్మికతో క్రీస్తు వైపే నీ యొక్క చూపు, అవును, నీ కనుదృష్టి ఆయన వైపే నిలిపి ఉంచాలని ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన కొరకు మరి సుఖమునే, సంతోషమునే, నెమ్మదినే అనుభవించాలా? శ్రమను అనుభవించకూడదా? దుఃఖమును అనుభవించకూడదా? అవును కదా. మేలు చేసినప్పుడు మరి దేవుని విషయంలో సంతోషపడతాం. ఏదైనా ఒక అనారోగ్యం
లేకపోతే ఏదైనా ఒక మరి అపజయం, ఒక శ్రమ, ఒక అవమానం, ఒక నింద ఎదురైనప్పుడు మనము అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆ సమయంలో కూడా నీవు ప్రభువులో ఆనందిస్తూ, ఆ శ్రమ కలిగిన ఆ నింద, ఆ అవమానం భరించే అనుభవంలో కూడా ప్రభువుని ఘనపరుస్తూ ప్రభువులో ఆనందిస్తూ ఉంటే ఎంత ధన్యుడో, ఎంత ధన్యురాలో. అవును కదా, చదువుకున్నాం 11వ వచనంలో, సహించిన మరి వారిని ధన్యులను కొనుచున్నాము. సహించిన వారు ధన్యులుగా, అవును, ఆశీర్వాదకులుగా, ఆశీర్వాదానికి కారకులుగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ సహనము కోల్పోనివద్దు, నీ యొక్క ఓర్పును, నీ ఓపికను. అవును, ఆయన అంటున్నాడు కదా, ఓపికతో మనం ఫలించాలి. మంచి నేలను పడిన విత్తనము 100 60 30 ఓపికతో, అవును, ఫలించే విధముగా, తగిన కాలములో ఫలమిచ్చే విధముగా నీవు ఉండాలి అనంటే, అవును, ఆయన నీ పట్ల కనికరము, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కనుక కొన్ని పరిస్థితులను బట్టి పరీక్షించబడుతూ ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితులను బట్టి దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నప్పటికీ దేవునిలో బలము తెచ్చుకో. ఆయన వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకో. ఆయన అనుగ్రహించే సమాధానమును, ఆయన అనుగ్రహించే నెమ్మదిని, ఆయన ప్రేమ గల, కనికరము కలిగిన, జాలి కలిగిన దేవుడు. ఆయన బిడ్డల్ని ఎన్నడూ విడువడు. మన శ్రమలో మనకు తోడుగా ఉండే దేవుడు, మన శ్రమలో, మన కన్నీటి, మన దుఃఖములో మనలను ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, జాలి చూపే దేవుడు. ఇటువంటి దేవాతి దేవుడిని కలిగి ఉన్న నీవు ధన్యుడవు, ధన్యురాలువు. సమయము, తగిన సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో నీ ఆశీర్వాదమును నీవు పొందుకుంటావు. నీ విడుదల, అవును, నీ దుఃఖ దినములు సమాప్తం చేసే ఆ దినములు దగ్గరనే ఉన్నవి. ప్రభువుని స్తుతించు, ప్రభువుని మహిమపరచు, యోబు వలె ప్రభువుని ఘనపరచు, యోబు వలె ప్రభువుని స్తుతించు, కొనియాడు. దుష్టుడు, అవును, నీ నుంచి పారిపోతాడు. నిన్ను నిరాశకు, కృంగుదలకు, దుఃఖమునకు, మరి బాధకు గురి చేస్తున్నా ఆ యొక్క చీకటి అంధకార శక్తుల ప్రభావం నుంచి ప్రభువు నీకు విడుదలిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబుకి కోల్పోయిన దానికంటే రెట్టింపు అనుగ్రహించాడు, శ్రేష్టమైనది అనుగ్రహించాడు. అవును, అట్టి రీతిగా ఆయన నీకు రెట్టింపు అనుగ్రహించడానికి, శ్రేష్టమైనది అనుగ్రహించడానికి. అవును కదా, మనము చదువుకున్నాం, ఆ వ్యవసాయకుడు విలువైన భూఫలము నిమిత్తము నీవు కూడా విలువైన ఆశీర్వాదము కొరకు ఓపికతో, సహనముతో దేవుని కార్యాల కొరకు కనిపెట్టు. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను సమృద్ధిగా పొందుకో. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడల హృదయాలను దర్శించిన దేవా, నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, తండ్రి, సహనము కలిగిన వారు ధన్యులుగా నీవు ఎంచిన దేవుడు. సహించిన వారైతే ఏలుదురు అంటున్నావు. శ్రమల యందు ఓర్పును, ప్రార్థన యందు పట్టుదల కలిగిన నీ బిడలుగా నీ బిడలను ఆశీర్వదించండి. వారికి కలిగిన శ్రమ, వారికి కలిగిన భయభీతుల నుంచి, ప్రతి నాయనా శ్రమకరమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. యోబు సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ నిన్ను స్తుతించడం మానలేదయ్యా. యోబు శరీరాన్ని సాతానుడు మొత్తినప్పటికీ నిన్ను స్తుతించటం మానలేదయ్యా. యోబు శరీరము చీకిపోయినప్పటికీ నిన్ను గనపరచటం మానలేదయ్యా. యోబు పట్ల నీవు కనికరము కలిగిన దేవుడుగా, జాలి కలిగిన దేవుడుగా యోబును హెచ్చించావు. తగిన కాలంలో విలువైన ఆశీర్వాదములు యోబుకి ఇచ్చి గనపరిచావు. కోల్పోయిన దానికి రెట్టింపు అనుగ్రహించావు, శ్రేష్టమైనది అనుగ్రహించావు. అటు రీతిగానే నీ బిడల జీవితాల్లో ఏది కోల్పోయారో, ఏ విషయంలో నష్టపోయారో, ఏ విషయంలో కృంగుదలతో, వేదనతో, దుఃఖముతో ఉన్నారో వారికి కోల్పోయిన దానికి రెట్టింపు, అవును ప్రభువా, నీవు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రములు. ఓపికతో ఫలించే బిడ్డలుగా ఉంచు నాయన. అవును ప్రభువా, తగిన కాలమందు నీవు ప్రభువా వారిని హెచ్చించే దేవుడు. ఏ విషయంలో అధైర్యపడక, భీతి చెందక, వాగ్దానములను నమ్మి నాయనా నీ ద్వారా వారికి గొప్ప ఆశీర్వాదము, సమాధానము, నెమ్మది, విడుదల ఈ దినమంతటికి కావలసిన నీ మెండైన కృపతో నీ బిడలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.